మన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కొరకు దేశవ్యాప్తంగా మస్తు అంచనాలైతే నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా ఖచ్చితంగా మొదటి రోజునే సంచలన రికార్డులు సృష్టిస్తది అని నిర్వాహకులు ఇట్లా అంచనాలు వేస్తున్నారంట. అయితే 200 కోట్లకు పైగా వసూళ్లు మొదటి రోజే నమోదు చేస్తది అని ట్రేడ్ పండితులు గిట్లా అంచనాలు చేస్తున్నారంట. ఇక మరోవైపు ప్రమోషన్లు గిట్లా గట్టిగానే చేస్తున్నారంట. ఇటీవల వచ్చిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇక పోతే ఈ సినిమాల ఐటమ్ పాట విడుదల తేదీ గిట్లా ఫిక్స్ చేసిరంట. ఇక ఇందులో మన శ్రీలీల నటిస్తున్నది. ఇక ఇలా శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులతోని ఇరగా తీసిందంట. ఇక మరోపక్క శ్రీలీల చేసిన ఈ పాటకు ఇప్పటికే ఇక పోస్టర్ చూస్తే అందరూ కుర్రకారులు సీదా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఎదురు చూస్తున్నారంట. మరి ఇదే నేపథ్యంలో ఇది చెన్నై ఎలా జరగబోతున్నది ఈ కార్యక్రమం అని సమాచారం అయితే వినబడుతున్నది. ఇక మరోపక్క మన సుకుమారు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నదంట. ఇక ఒకవైపు ఏమో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటేనే మరోవైపు పూర్తి షూటింగ్ చేసే పనులనేమో సుకుమార్ ఉన్నాడంట. ఇక మరోపక్క అల్లు అర్జున్ ఏమో ప్రమోషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడంట. అయితే ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి కావాలని చెప్పి 2-3 జట్టు లెక్క ఇడిపోయి షూటింగ్ పూర్తి చేస్తున్నారంట. అయితే ఈ నెల 27 తారీఖుకి వెళ్ళి 28 తారీఖు వల్ల సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని వినబడుతున్నది. మళ్ళా వీలైనంత తొందరగా ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు గిట్లా ముగించే అవకాశం ఉన్నది. అయితే ఇక ఇప్పుడు చూసుకుంటే ఇక 28-27 తారీఖు అనంటే సినిమా విడుదల తేదీకు వారం రోజుల సమయం మాత్రమే ఉన్నది. మళ్ళీ ఈ సమయం లోపు ఈ వారం రోజుల లోపు పుష్ప 2వ భాగం మొదటి కాపీ అనేది సిద్ధం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతున్నదంట. ఇక ఆ తర్వాత వచ్చే వారం విడుదల కావచ్చు అని చెప్పి అవకాశం ఉన్నది అని అంటున్నారు. మళ్ళీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రచారం అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా పాకిపోయేసరికి పుష్ప జట్టంతా కలిసి ఒక స్పష్టత ఇచ్చేసిరంట. ఇక వాళ్ళు ఏమంటున్నారంటే అలా సోషల్ మీడియా ఖాతాల ట్విట్టర్ రూపంలో వాళ్ళు పుష్ప డిసెంబర్ 5 తారీఖున వస్తున్నది తగ్గేదేలే అనుకుంటా పోస్ట్ పెట్టిరంట అధికారికంగా. ఇక దీన్ని బట్టి చూస్తుంటే అనేక వర్గాల జట్టులు అందరు కలిసి పుష్ప సరైన సమయానికి విడుదల చేయనికే చాలా కష్టపడుతున్నట్టు అర్థమవుతున్నది. ఇక మరోపక్క మన సుకుమార్ గిట్లా మొత్తం పూర్తి దృష్టి సినిమా పూర్తి చేయడంలోనే పెట్టిండంట. ఇక ఇది గిట్లా చెన్నైలో విడుదల కాబోతున్నది కాబట్టి అందులో ఈ పాటకు కార్యక్రమంలో గిట్లా మన అల్లు అర్జున్ పాల్గొనబోతున్నాడంట. ఇక ఇట్లా చూసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇక సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి చేస్తున్నారంట. ఇక మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇక చెప్పురు. ఇక అటువంటివి ఏమైనా ఉన్నాయనుకోరు. ఇక మళ్ళా పెడితే మళ్ళా వాళ్ళు స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక ఎట్లాంటివి ఏమున్నాయి ఇంకా అనేవి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.